పాకిస్తాన్ క్రికెట్ అంటే ఇప్పుడు ఒక ఆట కాదు, అదొక కామెడీ సీరియల్ అయిపోయింది. బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో బయటపడిన వింత ఘటనలు, రాజకీయ డ్రామాలు చూస్తుంటే ఇది క్రికెట్ గ్రౌండా లేక సర్కస్ గ్యాలరీనా అనే అనుమానం కలుగుతుంది. 2026 వరల్డ్ కప్ బాయ్కాట్ సమయంలో కనిపించిన ఈ బ్రదర్హుడ్ అంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఈ సీన్ నిరూపించింది. ఈ సిరీస్లో 2 ప్రధాన వివాదాలు పాక్ నిరాశను బయటపెట్టాయి. ఒకటి, రెండో వన్డేలో ఆగా రనౌట్ వివాదం. బంతి డెడ్ అయిందని భ్రమపడి క్రీజు వదిలితే బంగ్లా కెప్టెన్ మిరాజ్ తెలివిగా వికెట్లు కొట్టేశాడు. ఇది రూల్స్ ప్రకారం కరెక్టే, అయినా పాక్ దీన్ని భావోద్వేగ సమస్యగా మార్చేసింది. ఇక మూడో వన్డేలో గెలిచే అవకాశం లేకపోయినా డిఆర్ఎస్ విషయంలో పీసీబీ చేసిన అధికారిక ఫిర్యాదు వారి తీవ్ర అసహనాన్ని చూపిస్తోంది. నిజానికి పాకిస్తాన్ టీం ప్రస్తుతం ఒక పరివర్తన దశలో ఉంది. ఇలాంటప్పుడు సహనం కావాలి, కానీ అక్కడ జరుగుతోంది వేరు. సొంత దేశ పోలీసులే ఆటగాళ్లను వెక్కిరించడం, మాజీలు ఒక జోక్లా విమర్శించడం దారుణం. టీమిండియా పటిష్టమైన బెంచ్ స్ట్రెంగ్త్తో దూసుకెళ్తుంటే పాక్ మాత్రం అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విమర్శల శబ్దం ఆగే వరకు మైదానంలో ఈ సర్కస్ ఆగేలా లేదు.